చికెన్ ఇది చాలా మందికి ఇష్టమైన వంటకం మరియు చాలా మందికి రోజువారీ ఆహారంలో భాగమైపోయింది. అంతలా దీన్ని తినడానికి ఇష్టపడుతూ ఉన్నారు. చికెన్ తినడం మంచిదే, కానీ మోతాదుకి మించి తింటే చాలా ప్రమాదము అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీనిని అధికంగా తీసుకోవడం వల్ల రకరకాల సమస్యలు వస్తాయని ఇప్పటికే చాలా రీసెర్చ్ల ద్వారా మనకి తెలుస్తూ ఉంది. తాజాగా చికెన్ పై జరిగిన పరిశోధనలో ఒక ప్రమాదకరమైన విషయం బయటపడింది. అదేంటంటే చికెన్ ఎక్కువగా తినడం వల్ల ఒక భయంకరమైన వ్యాధి వ్యాప్తి చెందుతుందట. అదేంటో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో. చికెన్ను వారంలో 300 గ్రాముల కంటే ఎక్కువ తింటే జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక ప్రమాదకరమైన వ్యాధి వస్తుంది అని తాజా అధ్యయనం చెబుతా ఉంది. న్యూట్రియంట్స్ జర్నల్లో వచ్చిన ఒక అధ్యయనం ప్రకారం క్యాన్సర్ కన్నా కూడా చికెన్ ఎక్కువగా తినడం వల్ల అధిక మరణాలు సంభవిస్తున్నాయి అని చెబుతా ఉన్నారు. ఇది చాలా ఆందోళన కలిగించే విషయంగా మనం చెప్పుకోవచ్చు. 15 సంవత్సరాల పాటు 5,000 మందిపై జరిగిన ఈ అధ్యయనంలో వారానికి 500 గ్రాముల కంటే ఎక్కువ చికెన్ తినేవారు వారానికి 200 గ్రాముల కంటే తక్కువ చికెన్ తినేవారి కన్నా 27% ఎక్కువ మరణం సంభవించే అవకాశం ఉందని ఈ అధ్యయనం ద్వారా తెలుస్తూ ఉంది. స్త్రీలతో పోల్చుకుంటే పురుషుల్లో ఈ ప్రమాదం ఎక్కువగా ఉంది అని కూడా ఈ అధ్యయనం చెప్పడం జరిగింది. ఒక సీనియర్ డాక్టర్ చెప్పిన దాని ప్రకారం చికెన్లో చాలా పోషకాలు, ప్రోటీన్లు ఉంటాయి, కానీ దాన్ని ఎలా వండి తింటున్నాము అనేదే ప్రధానము అని చెప్తా ఉన్నారు. ఎక్కువ మోతాదులు తీసుకుంటేనే అది ప్రమాదం మరియు హానికరము అని చెప్తా ఉన్నారు. అయితే వారంలో 200 గ్రాముల కంటే ఎక్కువ తినాలి అనుకుంటే వేయించిన మరియు ప్రాసెస్ చేసిన చికెన్ కాకుండా ఉడకబెట్టిన గ్రిల్ చేసిన చికెన్ తినడం ఉత్తమము అని చెప్తా ఉన్నారు. ఈ విధంగా సాధ్యమైనంత వరకు తక్కువ చికెన్ తినడం మన శరీరానికి ఎంతో మంచిది అని ఆరోగ్య నిపుణులు చెప్తా ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.